మిత్రులందరికీ నా నమస్కారం. నేను ఒక ట్రాన్స్ ఉమెను, ట్రాన్స్ మహిళ. నాకు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నన్ను ఒక వార్డు మెంబర్గా నిలబెట్టింది. నేను వార్డు మెంబర్గా గెలిచిన చాలా సంతోషం. మాలాంటోళ్ళు కూడా రాజకీయంగా రావాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. వచ్చేసి మా మండలంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చేయనంతగా మా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నారు. మాకు వచ్చరికి మా ట్రాన్స్ను కొంత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తిస్తున్నాడు. అన్ని విధాలుగా మాకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. అన్ని విధాలుగా మమ్మల్ని సహకరిస్తున్నారు. అన్ని విధాలుగా మళ్ళీ మా చారగొండ మండలంలో మా గుండెంకటన్న గారు, మా బాలరామ్ అన్న గారు, చాలా బాధగా ఉంది ఆ విషయం అంటే. కానీ ఇంకా నేను గెలిచినందుకు మాత్రం ఒక ట్రాన్స్ మహిళగా నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ నా పాదాభి వందనాలు. నన్ను గెలిపించిన నా ఓటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా పాదాభి వందనాలు అందరికీ. మా ప్రజలు నా వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్స్కి నన్ను గుర్తించి నన్ను ఒక వార్డు నెంబర్గా గెలిపించినందుకు నేను చాలా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ పాదాభి వందనాలు. నన్ను ఇంత 64 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు చేస్తున్నాను. ఖచ్చితంగా నా మీద ఒక వార్డు నెంబర్గా గెలిపించారు. ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్క పని ఇక్కడ నుంచి, నేను హైదరాబాద్లో ఎక్కడో ఉండను, ఈ ఊర్లోనే పుట్టి పెరిగినా ఇక్కడే ఉంటాను. నాతోటి వచ్చిన వాళ్ళందరికీ నా చేతనంత సాయం వాళ్ళకి చేస్తా. ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను. నా ప్రజలందరితో కలిసిమెలిసి ఉంటాను. ఒక సీనియర్ లీడర్ మీద 30 ఏళ్లతోటి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మీద గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పార్టీ కూడా కొంచెం ఓడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆ విషయంలో మా ట్రాన్స్కు మాకు నన్ను గుర్తించి మా గుండెంకటన్న కానీ, మా బాలరామ్ అన్న కానీ నాకు ఈ పదవి వల్ల నాకు ఒక పదవి వచ్చింది. వాళ్లకు నేను రుణపడి ఎప్పటికీ జీవితాంతం ఉంటాను. అలాంటి వాళ్ళు మా ట్రాన్స్ వాళ్లకు రేవంత్ రెడ్డి గారు చాలా పదవులు ఇస్తున్నారు. వచ్చేరికి మళ్ళీ ఏంటంటే అందరూ కూడా నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను.